అవలారా రోడ్ల పండు తిరిగే పోకిరి పోరంగన్లారా దయచేసి దండాలు పెట్టి మొక్కుతున్నాం. ఉస్నాబాద్ పోలీసులు 2 పెద్ద తుపాకులు పోగొట్టుకున్నారు. తుపాకులు అంటే తుప్పు పడినాయి కాదమ్మా, వేసేస్తే ఏకదమ్నా పానం తీసే AK-47లమ్మా. అవి సూపుకు పెద్దగా ఉంటాయి, ఆడుకునే తందుకు అక్కర రావయ్యా. ఇనుప సామాన్ కేసిన 1.5 కిలో ఉల్లిగడ్డలు కూడా రావమ్మా. అమ్మలారా అయ్యలారా దయచేసి ఆ AK-47 తుపాకులు ఎక్కడ కనిపించినా ఎవ్వరు కనిపించినా కనీసం వాటి ముక్కలు నన్ను ఉన్నట్టు తెలిసినా పెద్ద మనసుతోటి దయ తలిసి సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పోలీసులకు మతలబ్ పంపుండ్రుల్లో జాడ చెప్పిన వాళ్ళకు తగు పారితోషికం ఇచ్చి మనసు నిండు చేసి తోలుతారని తెలియజేయడం అయినదుల్లో. అబ్బబ్బబ్బబ్బా బయటికి బండ్లేసుకొని కుయి కుయి అనుకుంటూనే తిరుగుతున్నారట. గాని సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పోలీసులు లోపల మాత్రం కుయ్యో మొర్రో అనుకుంటా కుమిలిపోతున్నారట. ఓ మూలకు పోయి చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పకపోతే పానం పోతుంది అన్నట్టు దొంగలు లంగలు రాకుండా తుపాకులు పట్టుకొని కాపలా కాసే పోలీసులుండే స్టేషన్లకు వెళ్ళే పెద్ద తుపాకులు 2 పోయినాయి అంటే ఎవరికి చెప్పుకుంటారు, ఏడికి పోయి కంప్లైంట్ ఇచ్చుకుంటారు చెప్పుర్రి. బయటికి ఇనబడకుండా ఎక్కెక్కి ఏడుస్తున్నారట. పాపం ఉన్న జాగల తుపాకులు ఉంటాయని అనుకుంటారు గాని మొన్న ఎందుకో లెక్క పెడుతుంటే 2 తక్కువైనాయట. ఇక చూడురి స్టేషన్ లో పోలీసులు ఏం చేస్తున్నారని పెద్ద పోలీసు సారు ఇజ్జతీనం తీసి షెట్టు గట్టినట్టు తిట్టుకుంటా కాగితాలు కూడా పంపిండట. అరే అది దొంగలు సాటింగ్ చెత్తకపోయిర్రా అంటే అవి బుడ్డ బుడ్డ పిస్తోలు కూడా కావాయే. ఏం తక్కువ ఒక్కొక్కటి ఓ పెద్ద ఇద్దుం బత్తల పెట్టుకొని పోతే గాని తీసుకపోవుడు వశంగావు. అసోంటిది దొంగోడెవడు సాటుంగ్ ఎట్లా తీసుకుపోతాడు? చూస్తుంటే ఇది దొంగల పని కాదు గాని ఎన్నో పెట్టి పోలీసులే మర్చిపోయినట్టున్నారని అనుకుంటున్నారట. పోలీసులు ఇండ్లన్నీ వడబోస్తున్నారట. ఎవరన్నా ఇంటికి పట్టుకపోయి మంచ కింద వేసుకొని మర్చిపోయి స్టేషన్కి వచ్చిర్రో ఏమో అని గిన్నెలు బోర్లు జరిపి కూడా ఎంకలాడుతున్నారట. మరి ఇండ్లలోనే మర్చిపోయిర్రో బయట క్యాంపులు వేసిన కాన్నే ఇడిచిపెట్టచ్చిర్రో లేకపోతే దొంగ ఎన్కౌంటర్లు చేసినప్పుడు అన్నలని పక్క పొంచి పెట్టేందుకు పోలీసులే తప్పించిర్రు కావచ్చు అని అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఏది నిజమో పోలీసులను నడిపిస్తున్నా దేవునికే తెలవాలి గాని AK-47 పోయిన ముచ్చటతోని పోలీసు వాళ్ళ పరిస్థితి తేలుగుచ్చిన దొంగల సాత్రమే అయ్యింది పోరి అని అనుకుంటున్నారు సిద్దిపేట జిల్లా పబ్లిక్.